బాయ్ మామ్ డాడ్, త్వరగా వచ్చేయండి. సీ యూ. నేను నా బాయ్ ఫ్రెండ్స్ ఇలా ట్రై చేస్తా. అయ్యో ఏంటి నందిని ఈ టైంలో కాల్ చేస్తుంది? హలో సురేష్, నేను ఒంటరిగా ఉన్నా. అయ్యో బాధపడుకునేందిని, ఈ లోకంలో ఎవరు ఒంటరి వాళ్ళు కాదు, అందరికీ ఆ భగవంతుడు తోడుగా ఉంటాడు. ఎప్పుడు ఒంటరిగా ఉన్నాను అనుకోకు. ఫోన్ పెట్ట నా బట్ట. మూడంతా చెడగొట్టేశాడు. పాపం ఫీల్ అన్నట్టున్నారు. రమేష్ కాల్ చేద్దాం. చెప్పు నందిని. రమేష్, నేను ఇంట్లో ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. అవునా? ఆ విషయం ఎంత చిన్నగా చెప్తున్నా కాదు నందిని. ఇదేదో వర్కౌట్ అయ్యేలాగున్నాడు. నువ్వు ఒక పని చేయి. చెప్పు రమ్మి. ఫస్ట్ ఫాస్ట్ గా స్నానం చేసేయి. త్వరగా తినేసి తలుపులు గట్టిగా వేసుకొని పడుకుని, లేకపోతే దొంగలు చేస్తారు నందిని. పట్టనా పట్ట ఫోన్ పెట్టరా. అందరూ ఎడవలే. ఏమి ఈటలా కాల్ చేసావు? గుర్తొచ్చానా? ఇది మంచి ఫోన్ లో ఉన్నట్టున్నారు. హలో మహి, నేను ఒంటరిగా ఉన్నా తెలుసా? అంతేనా? అంతేకాదు, నాకు దిగులుగా ఉంది మహి. ఉన్నదని పుట్టేటప్పుడు ఒంటరిగా పడతాం, పోయేటప్పుడు ఒంటరిగా పోతాం, మధ్యలో జరిగేదంతా జగన్ నాటకం. దానికి ఎందుకు దిగులు? ధైర్యంగా ఉండాలా. ఈయన పట్టుకుని ఇట్టే చేయడు. ఈయన బట్టలందరూ ఇంటేనా? నా బాధ ఎవరికి అర్థం కదా. ప్రాయమా